హాయ్ అండి అందరికీ. బాగున్నారా? మేము బాగున్నాం. సకినేటిపల్లి రేవు నుండి నర్సాపురం రేవు వరకు ఈ నైట్ టైం వీడియో వచ్చేసి చాలాసేపు అయిందండి. చాలాసేపు నుంచి కూర్చొని ఉన్నాం అక్కడ. నైట్ టైం కదా, అసలు పంటలు ఉండవు. అందుకు లాస్ట్ పంట అండి ఇది. అవతలేపు మ్యారేజ్ జరుగుతున్నట్టుంది, అందుకే ఇంతసేపు వరకు ఉంది. వచ్చి అడిగితే ఉంది అని చెప్పేసి అన్నారు. అక్కడికి వెళ్ళి కౌంటర్లో టికెట్స్ తీసుకుని వచ్చాము. వచ్చిన తర్వాత చాలాసేపటికి వచ్చింది పంట. సేసి అయితే ఎక్కేశాడు. పెళ్లి వాళ్ళు కదండి, అందుకు అంత తీరుబడిగా వస్తున్నారు అన్నమాట. పొట్టిసీలుగా మెరిసిపోతున్నాయి. ఓకే, వచ్చి చూస్తే నాలుగు చాలా హైట్లో ఉంది పంట అయితే. ఇంత హైట్లో కూడా నేను ఎప్పుడూ చూడలేదు. పోటు ఎక్కువగా ఉంది ఫుల్గా. నాకే భయం వేసింది ఫస్ట్ టైం. నేను నైట్ టైం కూడా రావడం కూడా ఇదే ఫస్ట్. డే అంటే చాలాసార్లు తిరిగాను తప్ప ఇటు సైడ్. ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా హైట్లో ఉంది. ఎంత హైట్లో ఎక్కుతుందో నాకు కూడా భయం అనిపించింది అన్నమాట. పిల్లలతో ఎందుకు అనిపించింది ఫస్ట్ టైం నాకు అక్కడికి వెళ్ళినప్పుడు. నేను ఎప్పుడూ 6 ఆ టైంకి వచ్చాను, కానీ ఈ టైంలో అయితే రాలేదు. ఇక్కడ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. పొద్దుటి మాటలు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ కూర్చోవడానికి కూడా ఇలా పెట్టారన్నమాట. చూపిస్తాను. ఇక్కడంతా లేడీస్ కూర్చుంటారు అన్నమాట. ఆడవాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. ఎవరైతే బయలు వేసుకుని వస్తారో వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఆ బండి వాడే ఉంటారు అన్నమాట. ఎందుకంటే అటు ఇటు ఊగుతూ ఉంటుంది పంట. హాయ్ చెప్తుంది మిస్ అయితే. చూడండి, చాలా వరకు వచ్చేసింది. అసలు పోటు ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా పంటలోకి ఒకసారి నడపరు. ఈ పక్కన కూడా చూపిస్తాను మీకు. అదిగోండి చూడండి, రోడ్డు వరకు వచ్చేసింది వాటర్ అయితే. ఆ రోడ్డు చాలా దూరంలో ఉంటుంది వాటర్కి, కానీ పోటు ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ అంతవరకు వచ్చేసింది. చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో. చాలా బాగుంది వాతావరణం అయితేని, డీసెంట్గా బాగానే ఉంది. కానీ నాకే అనిపించింది పిల్లలతో ఇంత రిస్క్ అవసరమా అని. కానీ కానీ తెలియదు కదా, వచ్చిన తర్వాత తప్పదు. అక్కడి వరకు వెళ్ళాలి మనము. స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయితే అవుతుంది. వెళ్ళిపోవడమే ఇంకా. పొద్దుటి మాటలు అయితే 2 ఉంటాయి. ఒకటి అటు నుంచి వచ్చేది, ఒకటి ఇటు నుంచి వెళ్ళేది, ఒకటి 2 పంటలు ఉంటాయి అన్నమాట. కార్లు డిస్టెన్స్ అన్నీ కూడా దీని మీద వెళ్ళిపోతాయి. ఎదురుగా చూసారు కదా ఇప్పుడు డీసెము, అదొకటి. అది మేమేగా ఉన్నాము, ఇంకెవరమూ లేము. ఫస్ట్ టైం నేను అంత ఖాళీగా ఉండడం చూడడం పంటి. పొద్దుటి మాటలు అయితే చాలా రష్గా ఉంటుంది. వాటర్ చూడండి ఎలా కనిపిస్తుందో. గాలికి చల్లగా ఉంది, చాలా చల్లగా అనిపిస్తుంది వాతావరణం. చాలా అంటే చాలా సేపు వెయిట్ చేసామన్నమాట. వెయిట్ చేసినందుకు బాగానే వచ్చేసింది. రాదేమో అనుకున్నాము. పదే అడగడం అయింది అక్కడ. చాలాసేపు అడిగాము. వస్తుందమ్మా అని చెప్పేసి అన్నాడు ఆయన. ఆ టైం వరకు అయితే ఉండవని చెప్తారు చాలామంది. అందుకే మా టెన్షన్, మళ్ళీ పిల్లలతో మళ్ళీ అదంతా తిరిగి రావాలా, చల్లగాలి కదా, అందుకు కొంచెం భయపడ్డాం మేము. ఓకే, వచ్చేసాము. అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా బాగుంది. చాలా వచ్చేస్తామన్నమాట. అదిగో అదే ఫంక్షన్ హాల్ అన్నమాట. అక్కడి నుంచి వచ్చారు పెళ్ళి వాళ్ళందరూ. మీద ఎవరిదో మ్యారేజ్ అవుతున్నట్టుంది.
మిషి అయితే పిలుస్తూ ఉంది నన్ను. ఓకే, వచ్చేసాము. ఎప్పుడు వచ్చేస్తామా అనిపించింది ఎక్కిన దాకా ఉండి. ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు పంట లోపలికి కూడా వచ్చేస్తాయి వాటర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట. మనమైతే వచ్చేసాము. ఇది నర్సాపురం రేవు. నైట్ టైం కదా, అందుకు ఇలా ఉంది. డే టైం అయితే ఇంకా బాగా కనిపిస్తుండే. వచ్చేసాము. ఆ ర్యాంప్ అనేది వాటర్ తక్కువ ఉండి చాలా పైకి అంటూ ఉంటుంది. వాటర్ ఎక్కువ ఉండడంతో అంత అనిపించలేదు నాకైతే. చూడండి, మీకు కనిపిస్తుంది. ఓకే, వచ్చేసాం. శశి అయితే వెళ్ళిపోతున్నాడు. మేము బయలుదేరిపోయాము. స్ట్రైట్గా వెళ్తే ఇంకా నరసాపురం సెంటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ గుడ్ నైట్.